అందరికీ నమస్తే. కురుక్షేత్ర యుద్ధం. కురుక్షేత్ర యుద్ధం అంటే ఎవరికి జరుగుతుందండి? పాండవులకి, కౌరవులకి మధ్య 18 రోజులు జరుగుతుంది గదండీ! అందులో మన కృష్ణయ్య పాత్ర మెయిన్ రోల్ గదండీ! పాండవుల వైపే ఉంటారు గదా ఆయన. అంటే పాండవుల వైపు అంటే ఏంటంటేనండి, ధర్మం ఎటువైపు ఉంటే ఆయన అటువైపు ఉంటారు గదా! మన కృష్ణయ్య. ఏంటంటేనండి, కురుక్షేత్ర యుద్ధంలో 18 రోజులు గూడా ఆ యుద్ధంలో ఎప్పుడూ సైన్యం చనిపోతూనే ఉంటారు గదండీ! ఆ చనిపోయినప్పుడు అసలు ఆ సైన్యానికి ఇంకా అందరికీ కూడా భోజనం అనేది ఏర్పాటు చేయాలి గదండీ అక్కడ. ఆ సైన్యానికి సరిపడా ఇంకా రాజులు అందరికీ గూడా భోజనం సరిపెట్టడంలో అండి, వండటంలో అక్కడ ఏంటంటే ఉడిపి రాజు అనే ఆయన అక్కడ అంతా గూడా ఆ భోజనం ఏర్పాట్లని చేసేవాళ్ళటండి కురుక్షేత్ర యుద్ధం దగ్గర. అయితే కానీ ఆ భోజనంలోనంటండి ఆశ్చర్యంగా ఎవరికీ తగ్గటము గానీ, లేదంటే ఇవి ఎక్కువైపోయి పడేయటం గానీ అలా జరిగేది గాదంటండి. ఏంటంటే యుద్ధంలో రోజులో ఎవరో ఒకళ్ళు చనిపోతూనే ఉంటారు గదండీ! చనిపోయినప్పుడు పొద్దున్నే ఏం చెయ్యాలి అనే అంచనా తెలీదు గదండీ వండడానికి. అప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగేదంటండి. ఇంతమంది చనిపోతున్నారు కానీ వంట కరెక్ట్‌గా చేస్తున్నారు. ఆ ఉడిపి రాజు మీద ఆశ్చర్యం కలిగేదంటండి అందరికీ గూడా. అంటే ఏంటంటేనండి, ఆ ఉడిపి రాజు రాత్రిపూట కొన్ని శనగలు ఉడకపెట్టుకొనండి మన కృష్ణయ్య దగ్గరికెళ్ళేవాడటండి ఆయన. ఎళ్లి కృష్ణయ్యకి తినటానికని ఆ శనగలు ఇచ్చేవాళ్ళటండి. ఆ శనగలు ఓకే తెచ్చారు కదా అని చెప్పేసి, ఆ రాజు తెచ్చాడు గదా అని చెప్పి స్వామి తినేవాళ్ళటండి. ఆ తిని కొన్ని వదిలేసేవాళ్ళటండి ఆ శనగలు. ఆ వదిలేసినవి ఎన్ని శనగలైతే ఉన్నయ్యో ఆ గిన్నెలో, ఆ గిన్నెలు ఎన్నైతే ఉన్నాయో అంటే 10 ఉన్నయా? 20 ఉన్నయా? అంటే 10 ఉంటే 10,000 మంది రేపొద్దున ఉంటారు. 20 ఉంటే 20,000 మంది ఉంటారు సైన్యంలో అని జెప్పేసి ఈ రాజుకి అంచనా అనమాట. అంటే ఏంటండి, ఆ 10,000, 20,000కు తగ్గట్టే ఆయన ఆ మరుసటి రోజుకి భోజనం ఏర్పాటు జరిగేదనమాట. అందుకని జెప్పేసి మిగులు, తగులు లేకుండా భోజనం అందరికీ సరిపెట్టడం జరిగేదంటండి. నిజంగానండి కృష్ణయ్య ఎప్పుడూ నిత్యము ఆల్వేస్ ఆయన వండరే గదండీ! ఆయనకి తెలియకుండా ఏది జరగదండి. నిజంగా ఆయనేంటండి లోకాధిపతి గదండీ! కాబట్టి మనం ఎప్పుడూ గూడా స్వామికి తెలీదు మనం తప్పులు చేస్తున్నామా, ఒప్పులు చేస్తున్నామా అనేసి మనం అనుకుంటామండి. మనం చేసే ప్రతి పని స్వామి నోట్లో ఉంటానే ఉంటది గదండీ! కాబట్టి మనం ఎప్పుడూ ఆయన్ని నమ్ముతూనే ఉండాలండి కదా! థ్యాంక్ యూ. మీ రజని.